హలో అండి. ఈవేళ మా టెర్రస్ మీద ఉన్న కొన్ని పళ్ళ మొక్కల్ని మీకు చూపిస్తాను. బత్తాయి ఏసి 3 ఇయర్స్ అవుతుందండి. ఇలా డ్రమ్ములోనే వేసాం. చూడండి ఎన్ని కాయలతో ఉందో. ఈ నెక్స్ట్ వచ్చి స్వీట్ లెమన్ అంటారండి. ఇలాంటి 3 మొక్కలు వేసాము. ఎప్పుడు చూసినా కాయలు కాస్తూనే ఉంటుంది. అంటే లోపల తొనలవి ఏమి ఉండవు, కానీ ఆ కాయ పళంగా పండిన తర్వాత తినేయడమే. తర్వాత నాటు జామ చెట్టు, ఇది కూడా స్వీట్ లెమనే. ఇది కూడా ఇంకో కుండీలో వేసాము. తర్వాతదేమో యాపిల్ బేరు 2 చెట్లేమో నేల మీద వేసాం, ఒకటి కుండీలో వేసాం. ఈ సంవత్సరం అంతా 2 సార్లు కాయలు కాస్తుందండి. చాలా స్వీట్గా ఉంటాయి. కలర్ అయితే ఇలా గ్రీన్ కలర్లో ఉంటే కొంచెం ఎల్లోయిష్గా మారుతాయి, అప్పుడు తినేయడమే. చూడండి సరదాగా ఇలా తినేసాను కొయ్యకుండా. చాలా తీపిగా ఉంది. అసలు ఆ ఆనందం ఎంత బాగుంటుంది కదండి. ఇదిగోండి నేను కొరికేసిన కాయ ఇక్కడ ఉంది చూడండి. ఇంకా చాలా కాయలు అయితే ఉన్నాయి. రోడ్డు మీద పక్కన దెళ్ళ కూడా వేసాయి, అవి కూడా బాగా కాసాయి. ఇది వచ్చి స్టార్ ఫ్రూట్ అండి. తెగ కాస్తూ ఉన్నాయి. ఈ చిన్న చిన్నవి కూడా అన్ని స్టార్ ఫ్రూట్సే. చెట్టు మీద ఎట్లేదన్నా ఒక 50 వరకు కాయలు ఉన్నాయండి. తర్వాత ఇది జామ చెట్టు, నాటు జామ చెట్టు అండి. అసలు ఒరిజినల్ జామకాయలు తింటే ఎలా ఉంటుందో ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. మార్కెట్లో ఏవో మందు వాసన వచ్చి అసలు జామకాయ తిన్న ఫీలింగే రాదు. కానీ ఇలా మనం పండించుకున్న జామకాయలు ఇప్పుడైతే మినిమం ఒక 20 కాయలు అయితే ఉన్నాయండి చెట్టుకి. మా హస్బెండ్ చూడండి అలా గార్డెనింగ్ ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు గార్డెన్లో. నేనైతే ఓన్లీ ఫ్రూట్స్ కోయడం, వెజిటబుల్స్ కోసుకోవడం, లీఫీ వెజిటబుల్స్ కోసుకోవడం తప్ప నేను ఎక్కువ గార్డెనింగ్ అయితే నేను చేయనండి. నేను ఓన్లీ ఈల్డింగ్ మాత్రం తీసుకుంటూ ఉంటాను. పప్పాయ అండి మీకు డ్రమ్లో వేసాము. ఇదిగోండి దీనికి కూడా ఒక 3 కాయలు కాసి ఇంకా చిన్న చిన్న పిందెలు అయితే ఉన్నాయి. బాగుంది కదా చెట్టు. పొట్టి బొప్పాయి చెట్టు అండి, చాలా బాగుంటుంది. మీకు మా డ్రాగన్ ఫ్రూట్ చూపిస్తానండి. ఏదే సపోటా ఏదే, ఇదిగోండి సపోటా చెట్టు. ఇది కూడా ఎప్పుడు కాయలతో ఉంటూనే ఉంటుందండి. ఇదిగోండి మంచి పెద్ద పెద్ద కాయలు అయితే చెట్టు నిండా ఉన్నాయి. ఇప్పుడు ఒక్కోసారి పండిపోయిన తర్వాత పిట్టలు అయితే తినేస్తున్నాయి. మా చేతికి మాత్రం చాలా రేర్గా వస్తాయి. ఇది కూడా వేసి మీ ఒక 2 ఇయర్స్ అవుతుందండి. ఇప్పుడు చెట్టు మీద ఒక 10-15 కాయల దాకా అయితే ఉన్నాయి. తర్వాత డ్రాగన్ ఫ్రూట్ ఇప్పటికి ఒక 10 కాయలు అయితే కాసింది. ఇప్పుడు ఈసారి మాత్రం సింగిల్గా ఒక్క కాయ కాసింది. రెడ్ డ్రాగన్ ఫ్రూట్. ఇంకా స్వీట్నెస్ అయితే ఇంకా దీన్ని కొట్టింది లేదండి. మార్కెట్లో వెంట చప్పగా ఉన్నట్టు అనిపిస్తాయి. తర్వాత అంజీర్ వేసాము. ఇదే ఫస్ట్ టైం కాపు అనమాట. బాగుందమ్మా గార్డెన్. అలా సాయంత్రం జాబ్ నుంచి వచ్చాక పైకి వెళ్తే ఎంత రిలాక్సింగ్గా ఉంటుందోనండి.